నీట్, జేఈ ప్రవేశ పరీక్షల్లో కీలక మార్పులు, ఇంటర్ మార్కులకు 50% వేటేజీపై కేంద్రం పరిశీలన. న్యూఢిల్లీ, జూలై 2, తరచూ జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాల ఆరోపణలు, పరీక్షల నిర్వహణపై వ్యక్తమవుతున్న సందేహాలు, దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, నీట్, జేఈ వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కులతో పాటు ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ 12వ తరగతి, ఇతర బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు కూడా 50% వేటేజీ ఇచ్చి తుది ర్యాంకులను నిర్ణయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించడం, పాఠశాల విద్యకు, బోర్డు పరీక్షలకు మరింత ప్రాధాన్యత కల్పించడం, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకతను పెంచడం, విద్యార్థుల సమగ్ర ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వడం వంటి లక్ష్యాలతోనే ఈ సంస్కరణలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ కావడం, అనంతరం పరీక్షను మళ్లీ నిర్వహించాల్సి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన కారణంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సి వచ్చింది. దీంతో నీట్, జేఈ, ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ విధానం, మూల్యాంకన విధానం, ర్యాంకుల కేటాయింపు విధానంలో సమగ్ర సంస్కరణలు అవసరమనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ, పారదర్శకత, మూల్యాంకన విధానం, ర్యాంకుల కేటాయింపు విధానం, పరీక్షల భద్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ, ఇతర బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 50% వేటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనపై కమిటీ విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్య విద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తిగా నీట్, జేఈ వంటి ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే జరుగుతున్నాయి. బోర్డు పరీక్షల మార్కులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు అధిక సంఖ్యలో భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చే దిశగా పాఠశాలల్లో బోధించే సిలబస్కు అనుగుణంగా ప్రవేశ పరీక్షల విధానాన్ని రూపొందించడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, విద్యార్థుల్లో కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించడం, క్రమంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల విధానం అంటే సిబిటి విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడం వంటి అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వైద్య విద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో బోర్డు పరీక్షల మార్కులకు 50% వేటేజీ ఇచ్చే అంశంపై నిపుణుల కమిటీ మరికొన్ని వారాల్లో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా నీట్, జేఈ, ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో కీలక సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.